ఓకే హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో గైస్, ఈరోజు మనకి పోకో M3 Pro 5G మొబైల్ని అయితే ఇండియాలో లాంచ్ అయితే చేశారు. సో ఇంతకుముందు మనం అయితే రియల్మీ 8 5Gతో కంపేర్ చేసామంటే ఈ ఫోన్ అనేది మనకి చాలా తక్కువ బడ్జెట్లో తీసుకొచ్చారు. అలాగే అయితే మనకి సేల్స్ డేట్లో ఇంకా తక్కువగా అయితే ఇది ప్రైస్ అయితే పడుతుంది అనమాట. సో ఈ వీడియోలో కంప్లీట్గా మనం పోకో M3 Pro 5G గురించి అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో అయితే మనకి 15,000 రూపీస్ లోపల ఇప్పటికే చాలా ఫోన్స్ అయితే వస్తూనే ఉన్నాయి. సో ఫస్ట్ ఫోన్ వచ్చేసరికి మనకి అయితే తక్కువ బడ్జెట్లో తీసుకొచ్చిన ఫోన్ పోకో M3 Pro 5G అనమాట. సో ఇంకా ముందు మనకి అయితే తక్కువ బడ్జెట్లో 5G ఫోన్స్ అయితే కూడా మనం చూస్తూనే ఉంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే పోకో M3 Pro 5Gకి సంబంధించిన ప్రైస్ గురించి మాట్లాడినామంటే, సో ఇందులో మనకి 2 ర్యామ్ మోడల్స్ అయితే ఉంటాయి. 4+64GB ర్యామ్ మోడల్ చూసుకున్నామంటే 13,999 రూపీస్ ప్రైస్ అయితే చేశారు. అదే సేల్స్ డేట్లో చూసామంటే మనకి 13,499 రూపీస్ ప్రైస్ అయితే పడుతుంది అనమాట. హైయర్ మోడల్ చూసుకుంటే 6+128GB మోడల్ 15,999 రూపీస్ ప్రైస్ చేశారు. అదే మనం సేల్స్ డేట్ రోజు చూసుకుంటే 15,499 రూపీస్ ప్రైస్ చేశారనమాట. సో ఈ ప్రైస్ రేంజ్కి మనకి ఒక మంచి బడ్జెట్ 5G ఫోన్ అనేది పోకో M3 Pro 5G అయితే మనకి ఆఫర్ అయితే చేస్తుంది. అలాగే దీనికి సంబంధించిన కొన్ని బ్యాంక్ ఆఫర్స్ అయితే కూడా మనకు ఉన్నాయి. సో 5% వరకు అయితే అప్ టు మనకి బ్యాంక్ ఆఫర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది మనకి ప్రైజెస్ గురించి మాట్లాడినామంటే, సో ఇంకా ప్రాసెసర్ అలాగే కంప్లీట్ డీటెయిల్స్ గురించి మాట్లాడితే ఇందులో వచ్చేసరికి MediaTek Dimensity 700 సిరీస్ ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. మీకు డ్యూయల్ 5G సపోర్ట్ అయితే కూడా ఈ ఫోన్ చేస్తుంది. ఇంకా డిస్ప్లే గురించి మాట్లాడినామంటే 6.5 ఇంచెస్ స్క్రీన్ అయితే ఉంది. ఫుల్ HD ప్లస్ సపోర్ట్ చేస్తుంది. IPS LCD ప్యానల్ అయితే దీంట్లో యూస్ చేశారు. ఈ డిస్ప్లే వచ్చేసరికి హై అండ్ రిఫ్రెష్ రేట్ అయితే కూడా సపోర్ట్ చేస్తుంది. 90 Hz రిఫ్రెష్ రేటు. అలాగే ఇది వచ్చేసరికి ఆటోమేటిక్గా అయితే రిఫ్రెష్ అడ్జస్ట్ చేసుకునే ఫీచర్ అయితే కూడా ఉందన్నమాట. సో ఈ ఫీచర్ మనం చాలా ఫ్లాగ్షిప్ ఫోన్స్ అయితే మనం చూస్తుంటాం. బట్ సో ఈ బడ్జెట్ సెగ్మెంట్ ఫోన్లో అయితే కూడా మనకి అడ్జస్టబుల్ రిఫ్రెష్ రేట్ అయితే మనం చూస్తాం అనమాట. సో దీన్ని మనం వేరియబుల్ రిఫ్రెష్ రేట్ అంటున్నాం. సో అయితే మనకి పని తగ్గట్టుగా అంటే మనం చేసే వర్క్ తగ్గట్టుగా అయితే రిఫ్రెష్ రేట్ అనేది మనకి అడ్జస్ట్ అవుతుంటుంది అనమాట. సో 30 Hz 40 Hz అలాగే 50 to 60 సో అలాగే 90 Hz వరకు అయితే మీకు రిఫ్రెష్ రేట్ అడ్జస్ట్ అవుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మన బ్యాటరీ బ్యాకప్ అనేది ఎక్కువ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఈ ఫీచర్ అయితే కూడా మనం ఇందులో అయితే చూస్తుంటాం. ఇది ఒక మంచి ఫోన్ అని చెప్పొచ్చు పోకో M3 Pro 5G నుంచి అయితే. అలాగే నెక్స్ట్ కెమెరా గురించి మాట్లాడినామంటే బ్యాక్ సైడ్ వచ్చేసరికి ట్రిపుల్ క్యామ్ సెటప్ అయితే ఉంది. ప్రైమరీ సెన్సార్ 48 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే యూస్ చేశారు. 2+2 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే ఉంటుంది. ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకి పంచోల్ కట్అవుట్ అయితే ఇచ్చారు. సెంటర్ పంచోల్ కట్అవుట్ అయితే ఉంటుంది. ఇందులో వచ్చేసరికి మనకి 8 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే మనకు ప్రొవైడ్ అయితే చేశారనమాట. సో వీడియోస్ అప్ టు మీరు 4K 30 ఫ్రేమ్స్ అలాగే 1080p 30 ఫ్రేమ్స్లో అయితే మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు ఈ ఫోన్ అయితే యూస్ చేసుకొని. సో Type-C పోర్ట్ అయితే ఇచ్చారు. IR బ్లాస్ట్ సపోర్ట్ అయితే చేస్తుంది. అలాగే మీకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే కూడా ఈ ఫోన్ అయితే చేస్తుంది అనమాట. 3.5 జాక్ అయితే కూడా. ఈ ఫోన్ వచ్చేసరికి జూన్ 14 నుంచి అయితే సేల్స్ స్టార్ట్ కాబోతుంది. సో ఖచ్చితంగా మీరు ఒక మంచి బడ్జెట్ 5G ఫోన్ తీసుకోవాలనుకుంటే మాత్రం మీకు పోకో M3 Pro అనేది పర్ఫెక్ట్ ఫోన్ అనమాట. ఇది పోకో M2 Proకి అయితే సక్సెసర్ అని చెప్పొచ్చు. సో మీరేమనుకుంటున్నారు ఇది పోకో M3 Pro 5G గురించి అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్లో షేర్ చేయండి guys. సో ఇది ఈ వీడియోలో మనకి బడ్జెట్ 5G సెగ్మెంట్ పోకో M3 Pro అనమాట. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఇస్ పవన్ పగడాల సైనింగ్ ఆఫ్ అండ్ హ్యావ్ ఏ నైస్ డే గైస్.